టీవీలో రోడ్లు అడిగితే రేయ్ 10 గంటల్లో స్కూల్ పిల్లకాయలు రోడ్డు పవన్ కళ్యాణ్ మా దారి లేదంటే పలక మీద పట్టుకొని ఎప్పటికీ మేము చనిపోయేదాకా మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యానే. మా పెద్దోళ్ళందరూ సరిగా కలుసుకో నా మనసులో మాట టెంకాయలు అమ్ముకుంటే చెప్పా చేస్తే సకాయాలు కొన్ని కూడా మనం దాంట్లో చూస్తున్నాము. దాన్ని బట్టి కూడా గిరిజనులకు బాగా చేస్తున్నాడు కదా, రోడ్లు వేస్తున్నాడు, గిరిజనులకు చేస్తున్నాడు. సేవ కోసం వచ్చారు ఆయన. ఎంత లగ్జరీగా ఉండొచ్చు యాక్చువల్గా సినిమాని వదిలేసి మన కోసం ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. సినిమా తీసుకుంటే ఇంట్లో ఉంటే జరగదు, హ్యాపీగా జరిగింది, బ్రహ్మాండం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మన చేత నెట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. చెప్పండి అందరికీ కొబ్బరి పంట 4000 వస్తుందా? ఇంకేమైనా ఉన్నాయా మన వీధిలో? ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఏమైనా ఉన్నాయా మన వీధిలో? ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అంతా బాగానే ఉందా? మన వీధిలో ఏం సమస్యలు ఏం లేవు కదా? దోమల మందు కొడుతున్నారా? గ్యాస్ సిలిండర్స్ వచ్చాయా? ఇప్పుడు ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది? ఓపెన్ గా చెప్పండి, మీ మనసులో ఉన్నది చెప్పండి. ఇది బాగానే ఉంది కదా, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. సంపాదనలు అందించాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. ఏదైనా ఇష్యూస్ స్థానికంగా ఏమైనా ఉంటే ఏమన్నా ఉన్నాయా? ఈ వీధిలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? అంతా బాగానే ఉంది కదా? ఏ స్కూల్ చదువుతున్నారు? బాగుంది కదా? స్టడీ అంతా బాగుంది కదా? ఎన్ని రోజులు నుంచి ఇక్కడ? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా స్థానికంగా? పాపకి ఏమైనా మనీ వస్తుందా చదువుకి? రేషన్ కార్డు ఫ్రీ వచ్చాయా? నేను ఇక్కడే ఉంటారు, ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. ఫ్రీ ఇల్లు పెట్టావా నువ్వు? పెట్టాను. రాలేదా? రాలేదు, మా ఆయన ఉన్న నుంచి పెట్టాను. టిట్కో ఇల్లు ఇస్తే తీసుకుంటావా? టిట్కో ఇల్లు ఇస్తే తీసుకుంటావా? అపార్ట్మెంట్ ఇస్తారు నీకు శుభ్రంగా. ఏడకన్నా కూడా అది ఫ్రీగా 4 లక్షలు గవర్నమెంట్ లోన్ ఇస్తుంది నీకు. లోన్ ఇస్తే నెలకి ఇంత కట్టుకోవాలి. కట్టుకుంటావు కదా? అర్జీ రెడీ ఒంటరి మహిళలు కదా? పెట్టావా? అది పెడితే రాజు చూస్తామన్నాడు. రేపు 19 రమ్మన్నాడు. ఆన్లైన్ లో వచ్చున్నాయి ఇప్పుడు. నేను ఆ రోజు చెప్పా కూడా తనకి వచ్చి సచివాలయంకి వచ్చేస్తున్నాయి. పాజిబిలిటీ ఉన్నా లేకపోయినా వచ్చేస్తున్నాయి. రేపు ఉగాది తర్వాత కొత్త పెన్షన్లన్నీ ఓపెన్ అవుతాయి. నైట్ కొట్టారు కదా? ఏం చేస్తారు సార్? సార్ మాటకు వస్తే మా పోలీసులు పొగడుతూనే ఉంటారు జనరల్గా. ఆ రోజు మాకు ఆవిర్భావ సభలో వెనక ఇప్పటంలో పగలగొట్టారనమాట. ఆవిర్భావ సభకి స్థలం ఇచ్చిన గోడలు పగలగొట్టే ఆ రోజు సార్ చెప్పాడంట, పోలీసు వాళ్ళు కొట్టిన తల్ల పగిలిన చేతులు కట్టుకొని ముందుకే పండి అన్నారు. అంత గౌరవం ఆయనకి. సరే అమ్మా, ఏదైనా ఇష్యూస్ ఉంటే అమ్మాయికి విజయలక్ష్మికి కానీ చెప్పండి. నరహరి ఉంటాడు. ఉన్నారా? రండి పోదాం లోపల. బాగానే అందుకే రాలేకపోతలేదు. పర్వాలేదులే, హెల్త్ బాగాలేనప్పుడే. ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టుకున్నారు. డబ్బులు కట్టుకున్నాయి. మనం సీఎం రిలీఫ్ ఫండ్ దాకా చేయొచ్చు. చెప్పు అదేదో. ఏం లేదు. తల్లికి వందనం వచ్చిందా? అంతా బాగుంది, మన ప్రభుత్వం అంతా బాగుంది, ఇబ్బందులు ఏం లేవు కదా. పెన్షన్ వస్తుంది కదా? ఒకప్పుడు ఎంత ఇస్తున్నాడు? సంవత్సరానికి 250 పెంచాడు. ఈయన ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచారు కదా కూటమి ప్రభుత్వంలో. మరి నువ్వు అది చెప్పాలి కదా. అట్లా 1/1 ఇయర్లీ. నాకు పెద్దోళ్ళు తెలుసు ఉన్నారు. నాకు స్పెషల్ కేసు అవకాశం ఉంటే ఫోన్ చేస్తా, మీరు వెళ్ళండి. అదొక్కటే మీకు సోర్స్. ఆ టైంలో మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకురాలేరు, ఉండదు. పంటి పరీక్ష ద్వారా మాత్రమే చేసుకోగలను. పంటికి మీకు ఈర అంటున్నారు కాబట్టి నేను ఇంక కనుక్కుంటా. తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్ ఫ్రీ వచ్చాయా? ఏదైనా ఇబ్బంది ఉంటే నరహరి కానీ వాళ్ళు ఏమంటున్నారు, పెన్షన్ ఇవ్వడానికి మేము మాకన్నా ముందు వాళ్ళు పెన్షన్ కావాలని చెప్పి మేము ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాకి వచ్చేస్తున్నారు మేడం అని వాళ్ళు అంటున్నారు.
రేపు ఈ లైనే వద్దాం, నెక్స్ట్ ఈ లైనే వద్దాం. నెంబర్ రాసి ఉన్నాయా? ఏం లేవు, బాగానే ఉంది. రేషన్ వాళ్ళకి నెంబర్ ఇచ్చారు కానీ కార్డు ఇవ్వలేదు. కార్డు మీ సేవకి వెళ్ళి తెచ్చుకోండి. మన స్థానికంగా ఏమైనా ఉన్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, అంత బాగానే ఉంది. మంచి అభిమానం మాకు అప్పుల్లో బాగా విజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం లేదా? రేషన్ కార్డు ఉందా అన్న? మనకు వస్తుందా రేషన్? పెన్షన్ ఎవరికన్నా వస్తుందా? అమ్మకు వస్తుంది. పిల్లలకి ఏమో తల్లికి వందనం ఏమన్నా వస్తుందా? పెద్ద పిల్లల? ఈసారి సపోర్ట్ చేయండి అన్న. అందరూ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి, అదే అందరికీ చెప్పి సపోర్ట్ చేయండి.